నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లోకేష్ పెమ్మసాని. అపార్ట్మెంట్ వాసులతో సమావేశం. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. పశ్చిమలో పర్యటించిన టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, కోవెలమూడి నాని. అన్ని వర్గాల సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్న నేతలు. తూర్పులో పర్యటించిన కిలారి రోచయ్య, నూరి ఫాతిమా. బీఆర్ స్టేడియంను అభివృద్ధి చేస్తామని ప్రకటన. కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు. లోకేష్ కాన్వాయ్ ని తరచూ తనిఖీలు చేయటం కుట్ర ఫలితం. వైసీపీ నేతలకు ఎన్నికల కోడ్ వర్తించదా అని టీడీపీ నేతలు సూటి ప్రశ్న. నగరంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. జీవితం రంగులమయంగా ఉండాలని ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు. దేశం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ మరొకరు లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం అవుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటూ ఉంటే పెత్తందారులు ముద్ర వేయడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో ఎయిమ్స్ కేంద్రం సాయంతో నిర్మిస్తే కనీసం నీటి కలెక్షన్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ అని ధ్వజమెత్తారు. జేడాక్స్ కారణంగా అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై లేదని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మన ఆలోచన రాబోయే 20 సంవత్సరాలు ఎంత పాపులేషన్ ఉంటుందో బేరీ చేసుకుని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. మూడోది, మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీసుకుని బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్, అంటే ఒక్కొక్క బ్లాక్ లో మౌలిక సదుపాయాలు ఉండాలి. చిన్న పార్క్ ఉండాలి, దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ అంగన్వాడీ సెంటర్ ఈ బ్లాక్ లో తీసుకోవాలి. దాని తర్వాత జోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకుంటే వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి, పార్క్స్ కానీ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒక పద్ధతి ప్రకారం మంగళగిరి డెవలప్ చేయాలనేది మా లక్ష్యం. రాబోయే రోజుల్లో ఎటు పక్కన ఎక్కువ గ్రోత్ వస్తుందో అది బేరీ చేసుకుని చేయాలనేది మా లక్ష్యం. లోకేష్ గారు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి, అంటే అన్ని బయటకు చెప్పలేదు కానీ ఒకసారి వచ్చిన తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ చుట్టుపక్కల అగ్రికల్చర్ అన్ని కాలేజెస్కి వెళ్ళి ఆంటర్ప్రినర్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ 1000-2000 మంది అవుతారు. వాళ్ళని ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకంటే నేను కూడా బిజినెస్ చేశాను కాబట్టి మనకి యూఎస్ లో కానీ హైదరాబాద్ లో కానీ చాలా మీకు తెలుసు అందరు సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొచ్చి ఒక కనెక్ట్ చేసి మెంటరింగ్ చేసి అందులో నిజమైన ఆంటర్ప్రెన్యూర్స్ ని ఒక 100-200 మందిని తీసుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొని మా అవసరం అయితే కొంత సొంత డబ్బులు పెట్టి మీరన్నట్టు 5 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత ఇచ్చి ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక 1-2 lakhs జాబ్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. ఇది దీని తర్వాత సెమీ కండక్టర్స్ అనేది ఫస్ట్ ఇన్వికాస్ అని మీకు ఇక్కడ ఒక కంపెనీ ఉంది. అది జీడి ఆంజనేయులు గారని కాలిఫోర్నియాలో ఉంటారు. వారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఇక్కడ క్యాంపస్ పెట్టి 150-200 ఉద్యోగాలు క్రియేట్ చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న రథోత్సవంలో యువనేత నారా లోకేష్ తో కలిసి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. నరసింహుని ఆశీర్వాదం ఏపీకి అవసరమని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పెమ్మసాని మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఆంధ్రప్రదేశ్కి అవసరమని అన్నారు. ఆ స్వామి కృపా కటాక్షాలతో త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు.
ఈ సందర్భంగా భక్తులతో కలిసి లోకేష్ రథాన్ని లాగారు. పెమ్మసాని తొలుత పానకాల స్వామి దర్శనం చేసుకోగా అనంతరం దిగువన పర్వతానికి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లి దర్శనంతో పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణానికి వెలుపల ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహం ఉన్న రథాన్ని నారా లోకేష్తో కలిసి ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జైహో నరసింహ అంటూ భక్తులు భక్తి పారవస్యం కొద్దీ తరించిపోయారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ, జిల్లా, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన దుశ్శాసన పాలనపై నగర ప్రజలు విసిగెత్తిపోయారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. 18వ డివిజన్లోని శ్రీనివాసరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ కోవిలముడి రవీంద్రతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో మహిళలు, చిన్న వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. రానున్న రోజుల్లో నగరాభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఉప్పుతల సాంబశివరావు, ముత్తినేని రాజేష్, రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి, దాసరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పథకాలు కానివ్వండి, వారు అవలంబించిన తీరు కానివ్వండి, అత్యంత దాష్టికం, దారుణం. పథకాల పేరుతో ప్రజల్ని చాలా మోసం చేశారు. నవరత్నాలు అనగానే అందరూ ఆశపడ్డారు. ఏదో ఒక ఛాన్స్ ఇద్దామని ప్రజలందరూ అభిప్రాయపడ్డారు. వారి చిన్న అభిప్రాయానికి 5 ఏళ్ల పాటు నరక యాతన అనుభవించారు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎన్నో నష్టాలకి గురయ్యారు, ఎన్నో దారుణాలకి వారు గురయ్యారు, ఆత్మహత్యలకు గురయ్యారు, హత్యలకి గురయ్యారు. ఇలాంటి అరాచక ప్రభుత్వం నుంచి ప్రజలు ఎప్పుడెప్పుడు విముక్తి పొందాలా అని ఎదురు చూస్తున్నారు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది, ఖచ్చితంగా ఈ విజయం కూటమిదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమాతో కలిసి ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన బిఆర్ స్టేడియంను శాప్ ఆధ్వర్యంలోకి తీసుకుని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ బిఆర్ స్టేడియం అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. 10 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్న టీడీపీ ఎంపీ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఆయన స్థానంలో వచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ ఎంపీ అభ్యర్థి సామాన్యులకు అందుబాటులో లేని హామీలు ఇస్తున్నారన్నారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా తాను రానున్న రోజుల్లో నగరాభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. చంద్రబాబు అధికారంలో పేదరికం భారీగా పెరిగితే జగన్ పేదరికాన్ని 11% నుండి 6% తగ్గించారన్నారు. ప్రజలను మోసం చేసిన టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారు. అభివృద్ధి లేదు అని మాట్లాడే ఈ ప్రతిపక్ష పార్టీలకి అభివృద్ధి ఏంటంటో సమాధానం చెప్పమంటున్నా. అభివృద్ధి అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టేసి అభివృద్ధి చేయడం కాదు. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే ప్రతి కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది. అలాంటి అన్ని కుటుంబాలు అభివృద్ధి సాధిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి పయనిస్తుంది. కానీ ఇవాళ ప్రజల్ని నిరంతరం మోసం చేసే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో పేదరిక నిర్మూలనకి 11% నుంచి 6% వరకు తీసుకురాగలిగారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదరిక నిర్మూలన చేసిన ప్రభుత్వం, ఇంత ఘనంగా చేసిన ప్రభుత్వం ఎక్కడా కూడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించాల్సిన కోరుతా ఉన్నా. మీ నాయకుడు 14 సంవత్సరాలు చేశాడు, ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ పునాది వేశాడో అక్కడ చెప్పమని చెప్తా ఉన్నా.
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆశయం, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశయాల మేరకే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి విద్య ఇస్తూ అలాగే వైద్యం ఇస్తూ మరి ఆయన ప్రజల పట్ల గురించి ఆలోచిస్తారు. ఆయనకు ప్రజలు తప్ప వేరొక విషయం ఉండదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు చూసుకుంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టడం కానీ ప్రైవేట్ అసెట్స్ అవన్నీ చేశారు, కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి అందుబాటులో తెచ్చినవి ఏవీ లేవు. కానీ అందరూ ఒక్కసారి గ్రహించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఇప్పుడు ఏదో వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి మేము ఏదో చేస్తామంటున్నారు. 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఏం చేశారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. ఆయన సొంత నిధులతో కానీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా గుంటూరు తూర్పు తీసుకొని వచ్చారు. ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అందాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు కాబట్టి ఈరోజు అందిని. నగరంలో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. బ్రాడీపేటలోని మార్వాడీలు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్దలు వేడుకల్లో పాల్గొని రంగులు జల్లుకొని సందడి చేశారు. ప్రతి ఒక్కరి జీవితాలు రంగులమయంగా ఉండాలని కోరుకుంటూ జరిగే హోలీ వేడుకల్లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యువతీ యువకుల హోలీ సంబరాలతో నగరం రంగులమయంగా మారింది. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహరీ 4:52 ఇఫ్తార్ 6:25 సత్తెనపల్లిలోని సుగాలి కాలనీలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. మంత్రి అంబటి రాంబాబు పాల్గొని ఉట్టికొట్టారు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి అంబటి బైక్ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల కోడ్ వైసీపీ నాయకులకు వర్తించదా అని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు కుట్రపూరితంగా తనిఖీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఫ్లెక్సీలు తొలగించలేదని అన్నారు. కానీ ప్రతిరోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు తనిఖీ చేయటంలో ఉద్దేశం ఏంటి? ఎవరు ఈ నారా లోకేష్ బాబు? పోలీసులకు తెలీదా? ఉండవల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంకి తెలీదా? మీకు పైనుంచి ఆదేశాలు కేవలం నా కారును మాత్రమే, నా కాన్వాయ్ని మాత్రమే తనిఖీ చేయాలని చెప్పని మీకేమైనా ఆదేశాలు ఉన్నాయా అని చెప్పని కూడా అడిగారు. అక్కడున్నటువంటి సిఏ శ్రీనివాస్ కాదు, వచ్చే పోయే కార్లన్నింటినీ తనిఖీ చేయమన్నారండి అని చెప్పి సమాధానం చెప్పాడు. మరి వచ్చే పోయే కారులో ముఖ్యమంత్రి గారి కారు కూడా ఉంది కదా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్సెప్షన్ ఉండదు. ఆయన ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేనా, మాజీ ఎమ్మెల్సీనా, మాజీ మంత్రి అని ఉండదు. నువ్వే చెప్పావు ప్రతి ఒక్కళ్ళ కారు తనిఖీ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పని. అంటే ఈ ఆర్డర్స్ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకే వర్తిస్తాయా? పోలీసులు ఏకపక్షంగా
ప్రతిపక్షాలనే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే ఈనాడు మరి టార్గెట్ చేసి ఈ రకంగా తనిఖీలు చేస్తే రేపు మీరు ఇబ్బందికి పాలవుతారు. మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్కి ఈ పోలీస్ విధానం మీద, పోలీసులు నిర్వహిస్తున్న పక్షపూరిత విధానాల మీద మేము అది మరి ఎన్నికల కమిటీకి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఇటువంటి విధానాలు మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ గెలవబోతుందనే భయంతో సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజను నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలకాలం క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. దీర్ఘకాలం సినీ హీరోగా రామ్ చరణ్ రాణించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో మేకల రవీంద్రబాబు, జనసేన నాయకులు నేరేళ్ల సురేష్, ఆళ్ల హరి, సత్యం, నాగేశ్వరరావు, మిరియాల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఆయురారోగ్యాలు, మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆయురారోగ్యాలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడాను క్షేమంగా ఉండాలని, అలాగే పవర్ స్టార్ జనసేన అధినేత చీఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ యోగక్షేమాలు, విజయాలు సాధించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఆయురారోగ్యాలు, మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆయురారోగ్యాలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడాను క్షేమంగా ఉండాలని, అలాగే పవర్ స్టార్ జనసేన అధినేత చీఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ యోగక్షేమాలు, విజయాలు సాధించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు గుంటూరులో నిన్న రక్తదాన శిబిరం కండక్ట్ చేస్తాం రెక్టాస్లో. ఈరోజు ఈ కార్యక్రమం 1,00,000 తమలపాకుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు గుంటూరులో నిర్మల్ హృదయంలో అక్కడ ఉన్నటువంటి అనాథలకు, పెద్దలకు అందరికీ కూడాను పౌష్టికాహారం ఇస్తున్నాం. అల్లా డైలాగ్స్ చెప్తూ తన అభిలాషని వాళ్ళ తండ్రికి చూపించాడు. అదేవిధంగా అతనికి ఉన్న అభిలాషను చూసి తండ్రి కూడా అన్నీ నేర్పిస్తూ అతనికి ఫస్ట్ సినిమా చిరుతతో అవకాశం ఇప్పించారు. ఇంకా మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా మగధీర వచ్చి రికార్డులు బద్దలు చేసింది. RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు 100 సంవత్సరాలు ఆయురాగ్రహంతో ఉండాలని చెప్పి, నట జీవితాన్ని పూర్తిగా కొనసాగించు, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మేము జనసేన తరపున కోరుకుంటున్నాం. బుచ్చయ్యతోట 3వ లైన్లోని మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థాన ఉపాధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మమ్మ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ నసీర్, నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందించగా ముఖ్య అతిథులను సత్కరించారు. కడప జిల్లా కొత్త మాధవపురంకు చెందిన చేనేత పద్మశాలి అయిన పాల సుబ్బారావు, ఆయన భార్య పద్మావతి చిన్న కుమార్తె వినయ మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ నాయకులు వై కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. అరండల్పేటలో వై కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చేనేత, పద్మశాలి సంయుక్తంగా జరిగిన సమావేశంలో సుబ్బారావు కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. అధికారికంగా సుబ్బారావు పేరుతో ఉన్న భూమిపై అధికారులు కొన్ని కుట్రలు చేశారని, దీనికి మనస్తాపానికి గురైన సుబ్బారావు కుటుంబంతో సహా బల్వన్మరణానికి పాల్పడ్డారన్నారు. భూమి పత్రాలను తారుమారు చేసిన అధికార, అనధికార వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుబ్బారావు రెండవ కూతురికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు భూమిని ఆమె పేరుతో రాయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర్యపల్లి ఈశ్వరరావు, నగరాధ్యక్షుడు చినవీరయ్య, జనరల్ సెక్రటరీ పదాల రఘురాం, జిల్లా అధికార ప్రతినిధి గుంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆ భూమి రికార్డు తారుమారు చేయడానికి కారకులైనటువంటి వాళ్ళు అధికారులు ఉన్నారు, అనధికార రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళెవరో నిగ్గుదేల్చి వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాలని, అంతేకాకుండా ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్నటువంటి 306 సెక్షన్ ఉంది ఐపీసీ. అదేమిటంటే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్యకి ప్రేరేపించడం అనే నేరం కింద ఈ అధికారులు, అనధికారులు నేరస్తులు అవుతారు. కనుక 306 ఐపీసీ కింద కేసు నమోదు చేసి విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేస్తూ
స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ దేవరపల్లి కొండలరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ సీసీఎఫ్ కమ్యూనిటీ హాల్లో హోలీ పండుగ సందర్భంగా ఉమెన్ స్టడీస్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ భూషణం మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో జీవించాలని, స్వీయ రక్షణ నైపుణ్యాలు కలిగి ఉండాలని తెలిపారు. చదివే ఆయుధం కాబట్టి మీ బిడ్డలను కష్టపడి చదివించుకొని మంచి భవిష్యత్తుతో జీవించమని చెప్పారు. ఈ సందర్భంగా స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు చేస్తున్న సేవలను కొనియాడారు. ఎండీఓ కొక్కిలిగడ్డ నేతాజీ దాత సహాయంతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజు, బ్యాంక్ మేనేజర్ మల్లీశ్వరి చేతుల మీదుగా పిల్లలకు బిస్కెట్లు అందించారు. కార్యక్రమంలో రాజు, మల్లీశ్వరి, నేహమ్య, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు అందరికీ రిటర్నింగ్ అధికారి జేసీ రాజకుమారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హోలీ పండుగను పురస్కరించుకొని ఓటర్లను ఉత్సాహపరుస్తూ వారికి ఓటరుగా నమోదైనందుకు గర్వపడుతున్నాను, నా ఓటును నేను వినియోగించుకుంటున్నాను అనే నినాదంతో మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు, పాటల పోటీలు నిర్వహించారు. సదరు పోటీల్లో గెలుపొందిన ఓటర్లకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. రిటర్నింగ్ అధికారి ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, 100% పోలింగ్ నమోదవ్వాలని, యువత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లందరికీ అభినందనలు తెలుపుతూ వారితో కలిసి హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులందరూ హాజరయ్యారు. హోలీ పండుగను పురస్కరించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలు, హోలీ వేడుకలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి విడుదల రజని పాల్గొన్నారు. 55వ డివిజన్లోని బుచ్చయ్యతోట శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పెమ్మసాని దంపతులు పాల్గొన్నారు. తొలుత వారు దేవస్థానంలోని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా పెమ్మసాని దంపతులతో పాటు నసీర్ అహ్మద్ ను సత్కరించారు. భోజన ప్రసాద వితరణలో పెమ్మసాని దంపతులు, నసీర్ భక్తులకు భోజనం వడ్డించారు. జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన వారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం క్రోసూరు మండలం 88 తాళ్లూరు గుడిపూడి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కొత్తపేట హనుమాన్ చౌక్ నందు నూతన వాల్ నిర్మాణాన్ని 6వ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత పరిశీలించారు. ఎల్ఎల్ఆర్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు అవి బ్రిటిష్ కాలం నాటి నిర్మించిన వాటర్ ట్యాంకులకు, సంగం జాగర్ల నుండి వచ్చే వాటర్ పైప్లైన్లకు వాల్ లీక్ అవడం వల్ల నూతన వాల్ ఏర్పాటు జరుగుతున్నదని, వాటి యొక్క పనులను పోతురాజ్ సమత పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లోకేష్, పెమ్మసాని. అపార్ట్మెంట్ వాసులతో సమావేశం. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. పశ్చిమలో పర్యటించిన టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, కోవెలమూడి నాని. అన్ని వర్గాల సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్న నేతలు. తూర్పులో పర్యటించిన కిలారి రోచయ్య, నూరి ఫాతిమా. బీఆర్ స్టేడియంను అభివృద్ధి చేస్తామని ప్రకటన. కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు. లోకేష్ కాన్వాయ్ని తరచూ తనిఖీలు చేయటం కుట్ర ఫలితం. వైసీపీ నేతలకు ఎన్నికల కోడ్ వర్తించదా అని టీడీపీ నేతలు సూటి ప్రశ్న. నగరంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. జీవితం రంగులమయంగా ఉండాలని ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.